హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో లాస్ట్ వీక్ నామినేషన్స్, లాస్ట్ వీక్ అంటే మన ఫినాలేకి ముందు వారం నామినేషన్ లిస్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా టాప్ 5 కూడా వీడియో చేస్తాను, నా ఇన్ ఆర్డర్, లైక్ నా ఒపీనియన్లో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు కూడా వీడియో చేస్తాను. సో నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది. వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. సో లాస్ట్ వీక్ నామినేషన్స్లో అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ అవినాష్ టికెట్ ఫినాలే వచ్చింది. సో మెగా చీఫ్ ఎవరు లేరు కాబట్టి మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్ లిస్ట్లోకి వచ్చారు. సో అది అప్డేట్. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో చూద్దాం. మోస్ట్లీ నాకు తెలిసి సింగిల్ ఎలిమినేషన్ ఉండి ఫినాలే వీక్కి 6 ఉంటారేమో అని అనిపిస్తుంది. ఇది న్యూస్ కాదు, జస్ట్ గెస్ అంతే. ఎందుకంటే 6 మెంబర్స్ ఉన్న తర్వాత ప్రాబ్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్ చేయొచ్చు. అంటే ఫస్ట్ డే ట్యూస్డే ఓటింగ్ అయ్యాక ఒకళ్ళని ఎలిమినేట్ చేయడం, వెన్స్డే ఓటింగ్ అయ్యాక ఇంకొకళ్ళు ఎలిమినేట్ చేయడం, అలా ఎలిమినేట్ చేసుకుంటా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ సీజన్. అంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు కాబట్టి అలా ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే అంతకుముందు వేరే లాంగ్వేజెస్లో అలా 1-2 సార్లు చేశారు. సో అలా చేస్తూ ఉండి లాస్ట్ డే హౌస్లో 2-3 ఉండేలా కూడా చేయొచ్చు. నాకు తెలిసి సీజన్ 1లో కూడా కొంచెం అలాగే చేశారు. సో అలా డిఫరెంట్గా అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 6 మెంబర్స్ ఉండే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 5 మెంబర్స్ ఉంటే ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు కాబట్టి, మిగతా 4 మెంబర్స్ ఉంటే ఇంకో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవుతారు కాబట్టి 6 మెంబర్స్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అది అప్డేట్. అందరూ మీ ఓట్ ఎవరికో కిందకి కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.